ఏంట్రా మామ, ఏంటంత నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకే ఉందిరా. ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కాళ్ళు లేక చేస్తాను నేను. అసలు క్లాస్ రాపా మామ, నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మామ, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను. వారు నిలబడరే. ఎవరు? తమరే. వద్దురే వెంకు, పెంకు లేచిపోద్ది. మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? ఎద్దవతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందామని తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? సుందరకాండ రామాయణ మహాకావ్యంలో అపురూపమైన సృష్టి సుందరకాండ. శ్రీరామచంద్రుడు సుందరుడు, సీతాదేవి సుందరి. అంతేకాదు, పేరుకు వానరుడైన హనుమంతుడు సుందరుడే అని సుందరకాండ చెప్తుంది. ఏమిటిది? వాడేసిన బ్లేడ్ సార్. మీకు పనికిరాదు సార్. అది నాకు తెలుసు. నువ్వు చేసిన పనేమిటి? మీరు అందంగా సుందరకాండ చెప్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను సార్. చూడు, ఈ క్లాస్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. తేల్చుకో. సారీ సార్, నేనే వెళ్ళిపోతాను. సార్, ప్రిన్సిపల్ గారు. నుంచోండి. డిఓ గారు వస్తున్నారు. కూర్చోండి. వెంకటేశ్వర్లు, వీరు మన డిఈఓ గారయ్యా. సార్, వెంకటేశ్వర్లని తెలుగు మేస్టారు. నమస్కారం. నమస్కారాలతో మస్కా కొట్టి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నేను అసలే చండశాసనుణ్ణి. పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నావో ప్రశ్నలు అడిగి సరైన సమాధానం రాకపోతే నీ ఉద్యోగం పీకించేస్తా. అది కాదు సార్, నేను ఇప్పుడు పాఠాలు మొదలు పెడితే నాకేంటి? నే అడుగు పెట్టా. పనికిరాని పంతులను ఏరిపారేసే పని మొదలు పెట్టా. అది కాదు. వేస్ట్, శుద్ధ వేస్ట్. టెస్ట్ మొదలు పెట్టాలి. డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరైనా సుందరకాండ గురించి చెప్పగలరా? లేరు, చెప్పలేరు. నేను చెప్తాను సార్. చెప్పు. ప్రపంచంలో ఎవరూ భరించలేంది ఒకటి ఉంది. అదే కష్టం. భర్తకు దూరంగా లంకలో ఉన్న సీత భర్తను మళ్లీ కలవలేనేమోనన్న బాధతో ఉంది. రాముడు తన భార్య ఎక్కడుందో తెలియక బాధతో ఉన్నాడు. అలాంటి సమయంలో హనుమంతుడు లంకను చేరి రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు చూపించి సీత కష్టాన్ని పోగొట్టాడు. సీతమ్మ బ్రతికే ఉందన్న నిజం రాముడికి చెప్పి ఆయన కష్టాన్ని పోగొట్టాడు. బాధాకరమైన వాళ్ళ హృదయాల్ని సుందరమయం చేశాడు గనక ఇది సుందరకాండ అని మాస్టర్ చెప్తున్నారు. మీరొచ్చారు. వెరీ గుడ్. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు. పంతులు తెలివితేటలేంటో ఒక్క స్టూడెంట్ ని టెస్ట్ చేసి చెప్పొచ్చు. కరెక్ట్. యు ఆర్ సో బ్రిలియంట్. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ వెంకటేశ్వర్లు. గాడ్ బ్లెస్ యు రోజా. నువ్వు పదనైనా. సార్, నన్ను బయటికి వెళ్ళమంటారా? వెంకటేశ్వర్లు సార్, నీకంటే రోజా చెప్పిందే బాగా అర్థమైంది. నీకు జీతం ఇవ్వడం దండగా. తుక్కారాం, ఇందాక ఎన్ని రౌండ్లు పరిగెత్తమన్నాను? గుర్తుంది సార్, 200. 500 చేసుకో. ఏమిటంత హ్యాపీగా ఉన్నారు? ఏదైనా ఫెస్టివలా? ఎస్ రోజా, మా సైన్స్ మాస్టర్ రాలేదు. ఎవరంతా జాలీ. మీరంతా చాలా లక్కీ. మాకిప్పుడు మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది. పరమ బోర్. వస్తా? ఆగు, అప్పుడే వెళ్తావా? రాక మా క్లాస్కి వచ్చావు. 2 మూమెంట్లు ఇచ్చి మా గుండెల్ని మూవ్ చేయి రోజా. అలాగే రాజా. ఇదిగో వెంకటేశ్వర్లు, ఆ ఫస్ట్ ఇంటర్ సి సెక్షన్ కి సైన్స్ మాస్టర్ రాలేదయ్యా. కాస్త వెళ్ళి క్లాస్ తీసుకో. అదేమిటి సార్, తెలుగు మాస్టర్ నేను సైన్స్ చెప్పేమిటి? పిల్లి గెడ్డానికి జపాన్ బ్లేడ్ అని వేరే క్లాసు ఎవరు తీసుకుంటే మాత్రం ఏమిటి చెప్పు. వాళ్ళు అసలు పిల్ల రాక్షసులు. బయటకు వచ్చారంటే గ్రౌండ్ లో ఉన్న మొక్కలని తొక్కి పారేస్తారు. కాస్త మేనేజ్ చేయనా. వెళ్ళు. అటెండెన్స్.
ఏమిటి తోటకూర కాడల్లా వాలిపోయారు? బ్యాడ్ లక్ సార్. సైన్స్ మాస్టర్ రాలేదని సంతోషపడ్డాం, చలాకీగా ఆడి పాడాలనుకున్నాం, కానీ మీరు వచ్చారు మెండాళ్ళు. ఓహో అదా సంగతి. ఇంతకీ మీకు ఆట కావాలా పాట కావాలా? రెండు కావాలి సార్. ఓకే, మీరు గంతులేస్తే కిష్కింద కాండ, నేను పాట పాడితే సుందరాకాండ. ఇది మూడోసారి. నన్నేం చేయమంటారు మేడం? నేను ఎప్పుడు బంతి కొట్టినా అటే పెడుతోంది. బుద్ధుండాలయ్యా. జాగ్రత్తగా మాట్లాడు. టీచర్ చాలా మర్యాద లేకుండా మాట్లాడతావేంటి? మధ్యలో నీకు పొడుచుకొచ్చింది ఏమిటి? రంగా ఏమిటి గొడవ? మధ్యలో నువ్వేంటి? లెక్చరర్ కి గౌరవం ఏమిటో నేర్చుకో. ఈ నీతులు క్లాస్ లో చెప్పుకోపోవాయి. మర్యాదగా టీచర్ కి మాలతి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాలా? నువ్వు బలసారివని నాకు బాగా తెలుసు, కానీ గుండాజం చేయడానికి ట్రై చేయొద్దు. ఇడియట్. అది కిలో. సార్ సార్, మీ స్టూడెంట్స్ రౌడీలు కొడుతున్నారు సార్. ఈ స్టూడెంట్ పవర్ ఏదో చూపించి నీకో కోట ఇప్పిద్దామని తీసుకొచ్చాను. ఆ పిల్లాడికి బుద్ధి లేదు, మీకైనా బుద్ధి ఉండాలి కదండి. సార్, ఆ కుర్రాడు వదిలేయండి, అతనికి ఏం తెలియదు. ఎందుకు తెలవదు? మిమ్మల్ని కొట్టమని మాకు డబ్బులు ఇచ్చింది వీడే. నో సార్, ఈ రాస్కల్స్ వినాయక చవితి నన్ను చందా అడిగారు, నేనేమన్నాను, నా మీద వీళ్ళు కలబడితే ఈ రంగా వచ్చాడు. ఆల్ రైట్, మేము వస్తాం.
ఏయ్ వీళ్ళని జీపేకి నడవండి. మాస్టారు రంగా గురించి ఎందుకు అబద్ధం చెప్పారు? అరెస్ట్ అయితే వాడి జీవితమే నాశనం అవుతుంది. ఒక్కరోజు జైల్లో ఉన్న ఏ విద్యార్థికి ఈ దేశంలో భవిష్యత్తు లేదు. సార్ నన్ను క్షమించండి సార్. సార్ వయసులో మన ఇద్దరికి పెద్ద తేడా లేకపోయినా నేను గురువుని, నువ్వు శిష్యుడివి. కాలేజీలో నువ్వు ఫస్ట్ వస్తే ఈ సంగతే మర్చిపోతాను.